కూడా అలా ఉండవు. మరి చాలా పార్టీలలో జంపింగ్లకు అలాగే నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇస్తున్న సందర్భాలు చాలానే చూసాం. కానీ బీజేపీలో అలా కాదు. పార్టీని కన్న తల్లిలా భావించి తొలి నుండి కాషాయ జెండా భుజాన మోసిన వారికే ప్రాధాన్యత ఇస్తారు. కొమ్మలు తిరిగిన లీడర్లను కూడా కాదని ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నేతలకే పట్టం కడతారు. తాజాగా ఏపీలో రాజ్యసభ సీటు విషయంలో తమ సిద్ధాంతాన్ని మరోమారు చాటి చెప్పింది కాషాయ పార్టీ. బీజేపీ అంతే. నమ్ముకున్న వారికి మాత్రమే ఆ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని మరోమారు తేలిపోయింది. దశాబ్దాలుగా కాషాయ జెండాను మోస్తూ పార్టీని కన్నతల్లిలా భావించే నేతలకు పెద్దపీట వేస్తుంది బీజేపీ. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ అనే గోదావరి జిల్లా నాయకుడిని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఆయన అసలు రేసులో ఉన్నారని కూడా ఎవరూ అనుకోలేదు. ప్రస్తుతం ఏపీ బీజేపీకి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు సత్యనారాయణ. అయితే బీజేపీ ప్రోత్బలంతోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారని, మళ్లీ ఆ సీటు బీజేపీకే కేటాయిస్తారని మొదటి నుంచి ప్రచారం జరిగింది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు అన్నామలై, స్మృతి ఇరానీ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం స్థానిక నేతకే అవకాశం కల్పించింది. దశాబ్దాలుగా బీజేపీ జెండా మోస్తున్న సత్యనారాయణ సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చింది అధిష్టానం. దీంతో బీజేపీ సిద్ధాంతాల పట్ల మరోమారు ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిజానికి చాలా పార్టీలు మొదటి నుంచి కష్టపడుతున్న వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి జంపింగ్ జపాంగులకు అవకాశాలు ఇస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. కానీ బీజేపీ సిద్ధాంతాలు వేరే అని తాజా నిర్ణయం మరోమారు రుజువు చేసిందన్న కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బీజేపీకి ప్రస్తుతం రాజ్యసభలో బలం తక్కువగా ఉంది. అయితే ఏపీలో విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానాన్ని కాషాయ పెద్దలు కోరిన వెంటనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఓకే చెప్పేశారు. ఇక అవకాశం దక్కించుకున్న పాకా సత్యనారాయణ బీజేపీలో 4 దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి పనిచేస్తూ వస్తున్నారు. చాలా సీనియర్ లీడర్. 4 దశాబ్దాలకు పైగా ఒక పార్టీలో కొనసాగడమంటే సామాన్యమైన విషయం కాదు. పదవులు రాకపోతే అలిగి వెళ్లిపోతున్న నేటి రోజుల్లో ఇన్నేళ్లుగా ఎలాంటి పదవిని ఆశించకుండా పాకా సత్యనారాయణ బీజేపీలో కొనసాగుతున్నారు. ఆయన అతి సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చారు. గతంలో ఆయన భీమవరం మున్సిపాలిటీ కౌన్సిలర్గా పనిచేశారు. పార్టీలో కీలక నేతగా, నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేసే నేతగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన పేరుని బీజేపీ ఏపీ కోర్ కమిటీ సమావేశమై పరిశీలించి చివరికి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో పాటు నిబద్ధత కలిగి పార్టీకి పనిచేసిన వారికి పదవులు ఇస్తామని మరోమారు బీజేపీ బలమైన సందేశం ఇచ్చినట్లయింది. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ లాంటి సామాన్య కార్యకర్తలకు ఎంపీ టికెట్ ఇవ్వడమే కాకుండా ఆయన గెలిచాక మంత్రి పదవిని సైతం ఇచ్చింది బీజేపీ అధిష్టానం. అటు దశాబ్దాలుగా జెండా మోస్తున్న సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇచ్చింది. ఇప్పుడు పాకా వెంకట సత్యనారాయణకు పెద్దల సభలో అవకాశం ఇవ్వడం ద్వారా తమది క్యాడర్ బెస్ట్ పార్టీ అని బీజేపీ గట్టిగా చాటుకుందని అంటున్నారు. భూపతిరాజు, శ్రీనివాస్ వర్మ లాంటి నేతలకు ఎంపీ టికెట్ అనౌన్స్ చేసినప్పుడు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు అప్పటి వరకు ఆయన పేరు బీజేపీలో తప్ప బయట వారికి తెలిసింది తక్కువ. ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వడమే కాదు, గెలిచాక మంత్రి పదవి ఇచ్చి అందరినీ మరోమారు షాక్కు గురిచేసింది బీజేపీ అధిష్టానం. దీంతో అప్పట్లోనే పెద్ద ఎత్తున బీజేపీ తీరుపై, ఆ పార్టీ విధానాలపై విస్తృత చర్చ జరిగింది. సాధారణ కార్యకర్తగా ఉన్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రిగానే కాదు, నరసాపురం ఎంపీ టికెట్ కూడా అనూహ్యంగానే దక్కింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదరడంతో నరసాపురం లోక్సభ బరిలో రఘురామకృష్ణంరాజు నిలుస్తారని అందరూ భావించారు. అటు బీజేపీ, ఇటు టీడీపీతో సన్నిహిత సంబంధాలు కలిగిన రఘురామ ఏదో ఒక పార్టీ నుండి టికెట్ తెచ్చుకుంటారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా నరసాపురం ఎంపీ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి దక్కింది. వెంటనే అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేరు ఖరారైంది.
ఎంపీగా గెలిచిన ఆయనకు మోదీ కేబినెట్లో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న పురంధేశ్వరికి గాని లేదంటే సీఎం రమేష్కు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రి పదవి దక్కడం అప్పట్లో పెను సంచలనం. శ్రీనివాస్ వర్మను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకురావడం ద్వారా తమ పార్టీ సిద్ధాంతాలను జనంలోకి బలంగా పంపింది బీజేపీ. ఇక సోము వీర్రాజు విషయానికొస్తే ఆయన తొలి నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు. దశాబ్దాలుగా కాషాయ జెండా మోస్తున్నారు. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన బీజేపీ అధిష్టానం ఆయనకు మొదటి నుంచి పార్టీలో పెద్దపీట వేస్తూ వస్తోంది. పార్టీ పదవులను కూడా గతంలో కట్టబెట్టింది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని సైతం ఇచ్చింది. సోము వీర్రాజు కూడా తొలి నుంచి పదవులను ఆశించకుండా పనిచేస్తున్నారు. ఒకానొక దశలో ఏపీ బీజేపీ అంటే సోము వీర్రాజు, సోము వీర్రాజు అంటే ఏపీ బీజేపీ అన్న పరిస్థితులు కూడా కనిపించాయి. ఈ తరుణంలో ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది బీజేపీ. అసలు ఏపీలో బలం లేని పరిస్థితిలో ఉన్న సమయంలో కూడా అన్నీ తానే నడిపించారు సోము వీర్రాజు. పార్టీ కోసం అనేక త్యాగాలు చేశారు. అంతేకాదు ఏ పదవి లేకపోయినా ఏమీ ఆశించకుండా పనిచేస్తూ వచ్చారు. మొత్తానికి సీనియారిటీకి అలాగే పార్టీని కన్నతల్లిలా భావిస్తూ నిలబడ్డ వారికే బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందని పదే పదే ప్రూవ్ చేసుకుంటోంది బీజేపీ. ఇక రాజ్యసభలో బలం పెంచుకోవడమే కాకుండా దక్కించుకుంటున్న పదవులతో ఏపీ వ్యాప్తంగా బలం పెంచుకునేలా అడుగులు వేస్తోంది బీజేపీ. ఉత్తరాదిన బలంగా ఉన్న బీజేపీ దక్షిణాదిన సత్తా చూపించాలని ఎప్పటినుంచో భావిస్తుంది. ఆ క్రమంలోనే తమదైన వ్యూహాలతో దూసుకుపోతుంది. పొత్తులో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ముఖ్యంగా జాతీయ స్థాయి పదవులకు సంబంధించి ఆధిపత్యం చూపిస్తోంది. కూటమిలో రాష్ట్ర స్థాయి పదవుల విషయంలో టీడీపీ ఆధిపత్యం చూపుతుంటే జాతీయ స్థాయి పదవుల విషయంలో బీజేపీ పై చేయి ప్రదర్శిస్తోంది. అయితే ఉత్తరాదిన బలంగా ఉన్న బీజేపీ కన్ను సౌత్పై పడింది. దక్షిణాదిన కూడా బలం పెంచుకునే వ్యూహాలు అమలు చేస్తోంది. నేరుగా కాకపోయినా పొత్తులో అయినా అధికారంలో భాగస్వామిగా ఉండాలనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో అధికారంలో భాగస్వామి అయింది. ఇక తెలంగాణలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలనుకుంటోంది. అటు వచ్చే ఏడాది జరగబోతున్న తమిళనాడు ఎన్నికల్లో గెలిచి తీరాలని కంకణం కట్టుకుంది. అంతేకాదు డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ప్రజలను ఆకర్షించే పనిలో పడింది కాషాయ పార్టీ. అసలు దక్షిణాదిన ఎంత ప్రయత్నిస్తున్నా బీజేపీకి పట్టుచిక్కడం లేదు. ఈ తరుణంలోనే తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. ఏపీలో ఆల్రెడీ కూటమిలో ఉంది. తెలంగాణలో కూడా ఏపీ ఫార్ములానే అమలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏపీలో అధికార భాగస్వామిగా ఉన్న పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఆ క్రమంలో భాగంగానే పదవుల విషయంలో మొహమాటం లేకుండా అడిగి తీసుకుంటోంది. ఏపీలో తాజాగా రాజ్యసభను దక్కించుకున్న బీజేపీ మున్ముందు ఇంకెన్ని పదవులను కైవసం చేసుకుంటుందో తేలాల్సి ఉంది. బీజేపీ టార్గెట్ 2047 లక్ష్యంతో పనిచేస్తుంది. స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతాయి. అప్పటి వరకు దేశం మొత్తం కాషాయమయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పార్టీకి బలమైన పునాదులు వేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మద్దతు పొందేలా వ్యూహాత్మకంగా కమలం పార్టీ ముందుకు సాగుతోంది. 1947 నుంచి 40 ఏళ్లు కాంగ్రెస్ బలంగా ఉంది. 2047 నాటికి బీజేపీని బలంగా మార్చాలన్నదే కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోంది. 100 ఏళ్ల నాటికి కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. ఆ దిశగా ఇప్పటికే బలమైన ప్రణాళికతో ముందుకు సాగుతుంది. చూడాలి మరి కాషాయ పార్టీ లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందో అన్నది.